దర్శనాలకి ఎక్కువ మందిని తీసుకెళ్తారు అనేది ఒకటైతే, మినిస్ట్రీగా ఉన్నప్పుడు మాకు అవకాశం ఉండేది. సో ఫస్ట్ టైం నేనే తీసుకొచ్చేది. మినిస్ట్రీగా ఉన్నప్పుడు మాకు ఎక్కువ లెటర్స్ ఇచ్చేవాళ్ళు. సో మా కోసం పనిచేసిన లీడర్స్ ఫ్యామిలీస్ని వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఒక ప్రోటోకాల్ దర్శనం వాళ్ళ లైఫ్లో చేసుకొని ఉండరు. అలాంటిది ఫస్ట్ టైం మా నియోజకవర్గంలో నేనే స్టార్ట్ చేశాను. నన్ను చూసి మిగతా మంత్రులంతా కూడా అప్పుడు స్టార్ట్ చేశారు. లైఫ్లో ప్రతి ఒక్కరు కోరుకునేది వెంకటేశ్వర స్వామిని పక్కన నుంచి చూడాలని. సో మనకు అవకాశం ఉన్నప్పుడు ఎవరికో లెటర్ ఇచ్చేది ఎందుకు? మనం మా లీడర్స్, మీరు ఎవరినైనా అడగండి, 5 మండలాలు 2 మున్సిపాలిటీలో ఆల్మోస్ట్ వాళ్ళందరికీ దర్శనాలు చేయించాను. అది నాకు ఈ రోజుకి సంతృప్తిగా ఉంది. దాన్ని నేనేదో టికెట్లు అమ్ముకున్నానని చెప్పి బ్యాడ్ చేశాను. సో ఓకే, దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడు. నేను నా డబ్బుతో తీసుకెళ్ళి రూమ్స్ వేసి భోజనం పెట్టి మార్నింగ్ దర్శనం చేయించి టికెట్స్ కొని మళ్ళీ బ్రేక్ఫాస్ట్ పెట్టి నా ఇంట్లో నా అన్నదమ్ముల్ని ఎలా తీసుకొని వెళ్తానో అలా వాళ్ళని కాన్స్టిట్యున్సీకి మళ్ళీ పంపిస్తాను. అది నా క్యారెక్టర్. మీరు ఇప్పుడు ₹1 కూడా తీసుకోలేదని చెప్పారు, కానీ బయట మాత్రం చాలా కాంట్రవర్షియల్ గా ఈ తెలుగుదేశం వాళ్ళకి వేరే ఏం లేదు. ఇప్పుడు నన్ను బ్యాడ్ చేయడానికి వేరే ఏం లేదు. ఇంకా నాకు కావాల్సిన వాళ్ళు వస్తే వాడు చిన్నోడైనా నేను వెళ్ళి దర్శనం చేయిస్తాను దగ్గరుండి, నా పనులన్నీ వదులుకొని. రూమ్స్ మేమే తీసి వాళ్ళు నేరుగా రూమ్లోకి వెళ్తారు, రూమ్లోంచి నేరుగా దర్శనానికి వస్తారు, మళ్ళీ రూమ్కి వెళ్ళి తినేసి ఇంటికి వెళ్తారు. అంత కంఫర్ట్గా మేము చూపిస్తాం. అలా చూసినోడే ఈరోజు మాట్లాడుతున్నాడు ఒకడు ఎక్స్ట్రాలు. సో వాడికి ఖచ్చితంగా దేవుడు పనిష్మెంట్ అనేది ఇస్తాడు. ఎందుకంటే జబర్దస్త్ లో ఆల్మోస్ట్ అందరూ దర్శనాలకు వచ్చిన వాళ్ళే, మా ఇంటికి వచ్చిన వాళ్ళే, అందరికీ కృతజ్ఞత ఉంది, ఒకడికి తప్ప. ఆ వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్తారా మీరు డబ్బులు తీసుకోలేదని? మీరు ఇందాక ఆ మాట అన్నారు, దేవుడు ఉన్నాడు. ప్రమాణం చేస్తాను. తిరుమలకు వచ్చి చేయమంటారా, ఇక్కడ చేయమంటారా, మీ ఇష్టం, నేను ఎక్కడైనా చేస్తాను. వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఒక్క టికెట్ కూడా నేను డబ్బులకి అమ్మలేదు.